రామాపురం అనే పచ్చని గ్రామంలో మల్లయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు. గాజుల మూటను భుజాన వేసుకొని పల్లె పల్లె తిరుగుతూ ముత్తైదువుల చేతులకు రంగురంగుల గాజులు తొడిగి వారి మొహాల్లో చిరునవ్వులు చూసి మురిసిపోయేవాడు. మల్లయ్యకు తన గ్రామం అన్న, తన గ్రామ పొలిమేరలో ఉన్న దుర్గమ్మ అన్న అపారమైన భక్తి. రోజు వెళ్ళేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకోవడం, తిరిగి వచ్చేటప్పుడు తన సంపాదనలో ఒక చిన్న భాగం అమ్మవారి హుండీలో వేయడం అతనికి అలవాటు. ఒకరోజు బాగా అలసిపోయి ఇంటికి వచ్చి గాఢ నిద్రలో ఉన్న మల్లయ్యకు అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. మల్లయ్య, ఓ మల్లయ్య, తలుపు తీయవా అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించింది. మల్లయ్య కళ్ళు నలుపుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. బయట ఎవరూ లేరు. కానీ చీకట్లో మెరుస్తున్న 2 ఖాళీ చేతులు కనిపించాయి. ఆ చేతులు మల్లయ్య వైపు చాచి, మల్లయ్య, నా చేతులకు గాజులు వెయ్యవా అని అడిగింది ఆ గొంతు. మల్లయ్య భయపడలేదు. ఎందుకంటే ఆ గొంతులో ఒక తల్లి పిలుపు ఉంది. లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న మంచి గాజులు తీసుకొచ్చి ఆ గాలిలో కనిపిస్తున్న చేతులకు తొడిగాడు. డబ్బులు రేపు ఇద్దులే అమ్మా, వెళ్ళిరా అని చెప్పి పడుకున్నాడు. వరుసగా 3 రోజులు ఇదే జరిగింది. 3వ రోజు మల్లయ్య ఇలా అడిగాడు. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ పిలుపులో ఏదో తెలియని మమకారం ఉంది. ఎవరో తెలియకుండానే నేను నీకు గాజులు తొడుగుతున్నాను. ఈరోజు నీవు ఎవరో నాకు చూపించు తల్లి. అప్పుడు ఆ గాలిలో ఉన్న చేతులు మెల్లగా ఒక దివ్యమైన కాంతిగా మారాయి. ఆ వెలుగులో సాక్షాత్తు ఆ దుర్గమ్మే ప్రత్యక్షమైంది. మల్లయ్య, నీ నిస్వార్థమైన సేవకు, నీ భక్తికి నేను మెచ్చాను. నీకేం కావాలో కోరుకో అంది అమ్మవారు. మల్లయ్య కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. అతను ధనాన్ని కోరలేదు, బంగారాన్ని అడగలేదు. చేతులు జోడించి ఇలా అన్నాడు. తల్లి, నా కాళ్ళకు శక్తి నువ్వు. మరిన్ని గ్రామాలు తిరిగి నా కష్టార్జితంతో నా కుటుంబాన్ని పోషించుకునేలా దీవించు. నా భార్య బిడ్డలు నీడలా నా వెంటే ఉండేలా చూడు. ఊరందరినీ కాపాడే నీవు నా ఇంటి దీపం మారిపోకుండా చూస్తే చాలు అంటూ అమ్మవారిని వేడుకున్నాడు. అమ్మవారు మందహాసం చేస్తూ, నీ మంచితనమే నీకు రక్ష. నీ వంశం ఆయువు ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది అని దీవించి మాయమైపోయింది. నమ్మకం ఉన్న చోట దైవం ఏదో ఒక రూపంలో పలకరిస్తుంది అనడానికి ఈ కథ ఒక నిదర్శనం. మన కష్టాన్ని నమ్ముకొని తోటివారికి మేలు కోరితే ఆ గ్రామదేవతలే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఊరిని, మిమ్మల్ని కాపాడే ఆ గ్రామదేవత పేరు కామెంట్లో తెలియజేయండి.